అయినప్పటికీ మరొకసారి నన్ను బలపరచడానికి మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం అనుకున్న రీతిగానే ఒకరోజు ముందు మరి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. కింగ్ ఆసా క్యారెక్టర్. దీన్ని బట్టి నాకు భయం వేస్తుంది. మీరందరూ మంచిగా ప్రిపేర్ అయి ఉంటారు. సో మీ ముందు నేను షేర్ చేసుకోవడము ఇబ్బందికరమే, అయినప్పటికీ దేవుని సహాయం చేత నేను ముందుకు వస్తున్నాను. మన మధ్యలో పండితులు ఉన్నారు, మరి విశ్లేషకులు ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, మీకు అందరికీ నాకంటే కూడా బైబిల్ బాగా తెలుసు. నేను ఈవిలో గడిచిన సంవత్సరాలు తక్కువే. మినిస్ట్రీలో మరి సేవ చేస్తున్నది మరి ఎక్కువగా ఉంటున్నది. సో కాబట్టి అన్ని విషయాలు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నేను ఈరోజు మీ ద్వారా కూడా నేను చాలా విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు మనము కింగ్ ఆసా క్యారెక్టర్ స్టడీని మనం కలిగి ఉన్నాము. దాని గురించి మనం ధ్యానించుకుందాం, ప్రార్థించుకుని తర్వాత మనము స్టడీలోనికి వెళ్ళిపోదాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు ప్రభా, నీకు స్తోత్రములయ్యా. ఏ యోగ్యత లేని నన్ను ప్రభువా పరిశుద్ధుల ముందు నిలబెడుతున్నావు తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత నా తండ్రి నాయనా మీరు మమ్మల్ని నడిపించండి, కృప చూపించండి, బలహీనుని బలపరచండి ప్రభా. నీ మాటల ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుని ప్రభు మా యొక్క నేను ఆధ్యాత్మిక జీవితంలో నా తండ్రి నీ యొక్క సహాయం చేత బలంగా నిలబడడానికి కృప చూపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నరసింహ, సపోజ్ నా వాయిస్ ఏదైనా స్ట్రక్ అయితే దయచేసి మధ్య మధ్యలో చెప్తా ఉండండి, లేదంటే నో ప్రాబ్లం. ఓకే నరసింహ, ఓకే. సో రైట్, మనము ఈరోజు ధ్యానాంశంగా రాజైన ఆశ క్యారెక్టర్ స్టడీ గురించి మనము ధ్యానించుకుందాం. ఈ రాజైన ఆశ క్యారెక్టర్లో ప్రధానంగా 4 మరి అధ్యాయాల్లో ఈ ఆశ రాజు కనిపిస్తాడు ఎక్కువగా. మొదటి రాజులు 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 24వ వచనంలో కనిపిస్తాడు. తర్వాత అదే రీతిగా దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో మాత్రమే ఈ ఆశారాజు కనిపిస్తాడు. సో కాబట్టి తక్కువ అధ్యాయాల్లో ఎక్కువగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో ఇంట్రడక్షన్ గా మనం చూసినట్లయితే ఇజ్రాయేలీల రాజ్యము 12 గోత్రాలు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడడం జరుగుతుంది. ఆ రాజ్యాన్ని మనం ఇజ్రాయేల్ రాజ్యంగా మనం మరి చూడడం జరిగింది, పిలుచుకోవడం జరిగింది. తర్వాత సొలొమోను మరి దేవునికి అయిష్టకరంగా బ్రతకడం వల్ల, మరి దేవునికి మరి ఇష్టకరంగా లేకపోవడం వల్ల ఈ యొక్క ఇజ్రాయేల్ రాజ్యము 2గా విడిపోవడం జరిగింది. 2గా ఎలా విడిపోవడం జరిగిందంటే 10 గోత్రములు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడినాయి. ఉత్తరంగా 10 గోత్రములు మరి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఉత్తరంగా ఉంటున్న దాన్ని ఇజ్రాయేల్ రాజ్యంగా మరి మనం మరి చెప్పవచ్చును. 10 గోత్రములకు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడ్డాయి, అవి ఉత్తరంగా ఉంటున్నాయి. దాన్ని ఇజ్రాయేల్ రాజ్యంగా అని మనం చెప్పవచ్చును. 2 గోత్రములు విడిపోయినాయి, ఆ 2 గోత్రములకు కలిపి దక్షిణంగా ఉంటున్నాయి. ఆ దక్షిణంగా ఉంటున్న రాజ్యాన్ని యూదా రాజ్యంగా మనం చెప్పవచ్చు. అయితే ఇజ్రాయేలీల రాజ్యాన్ని మరి 19 మంది రాజులు పరిపాలించినట్లుగా మనకు హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించినట్లుగా మనకు హిస్టారికల్ గా ఎవిడెన్స్ ఉన్నాయి. అందులో ఒక స్త్రీ కూడా ఉంటున్నది యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజుల్లో. సరే, మరి ఉమ్మడి రాజ్యాన్ని అంటే ఇజ్రాయెల్ రాజ్యాన్ని 3 రాజులు పరిపాలిస్తారు. దాని తదనంతరము మరి ఇది విడిపోవడం జరుగుతుంటుంది. మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజుగా సౌలు మరి రాజుగా మరి దేవుడు అభిషేకిస్తాడు. అతడు బెన్యామీన్ గోత్రంలో నుంచి తీసుకోవడం జరుగుతుంటుంది. 2వ రాజు దావీదు మహారాజు, ఈయన యూదా గోత్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది. 3వ రాజు దావీదుకి పుట్టిన కుమారుడిగా సొలొమోను యూదా గోత్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఉమ్మడి రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించినట్లుగా మనం చూడవచ్చు. ప్రెజెంట్ మనం కానీ చూసినట్లయితే మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని 2
రెండుగా మరి విడిపోవడం జరిగింది. దాన్ని బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఒకటి తెలంగాణ అని చెప్పొచ్చు, రెండు ఆంధ్ర అని చెప్పొచ్చు. ఆ రకంగా మరి దీన్ని మనం చూడవచ్చు అనమాట. యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజుల్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్న రాజు ఆసా రాజుని గురించి మనం తెలుసుకుందాం. యూదా రాజుల్లో పరిపాలించిన మరి ఈ ఆస మూడోవాడు. ఇతని కంటే మరి ఇద్దరు ముందున్నారు. మొదటి రాజు, యూదా రాజు మొదటి రాజు ఎవరంటే రెహబాము. రెహబాము ఎవరు అంటే సొలొమోను గారి కుమారుడు రెహబాము. ఇతనికి 78 మంది భార్యలు. అతనికి పుట్టిన కుమారుడే అబియాము. ఆ అబియాము రెండో రాజుగా ఉంటాడు. ఇతనికి 14 మంది భార్యలు. ఆశ మరి మూడో రాజుగా ఉంటాడు. ఇతను ఏక పత్నిని కలిగి ఉంటాడు అనమాట. ఇది హైలైటెడ్ థింగ్ ఏంటంటే తన తండ్రి, తన మరి తాత, తన ముత్తాతలు ఎంతో మంది బహుభార్యత్వం కలిగి ఉన్నప్పటికీ ఆశ మరి ఒక్క భార్యని కలిగి చిన్న సంసారాన్ని కలిగి జీవించడానికి తను ఇష్టపడతాడు. సో ఇది తన యొక్క జీవితంలో మొట్టమొదటి మలుపు అని చెప్పవచ్చు. సరే, ఇతని కుటుంబ నేపథ్యాన్ని మనం కానీ తీసుకున్నట్లయితే ఇతని తండ్రి మనం చెప్పినట్టుగానే రాజు. రాజు కుటుంబంలో నుంచి వచ్చినాడు ఆశ. సో తన తండ్రి పేరు అబియాము, తల్లి పేరు మాయాక. ఇతని భార్య పేరు ఆ అజూబా. ఇతని భార్య పేరు అజూబా. ఇతనికి ఒక కుమారుడు ఉంటాడు. అతని కుమారుడు పేరు యెహోషాపాతు. సో ఇతను పరిపాలించిన కాలాన్ని కానీ మనము చూసినట్లయితే, ఆసా పరిపాలించిన కాలాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 911 నుండి 870 వరకు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వము 911 నుండి 870 వరకు పరిపాలించినట్లుగా చూస్తున్నాం. అంటే దాదాపు ఈ క్యాలిక్యులేషన్ కానీ మనం చూసినట్లయితే 41 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. అతి ఎక్కువ కాలము మరి ఇజ్రాయెల్ రాజుని పరిపాలించిన రాజులు కానీ, యూదాని రాజ్యాన్ని పరిపాలించిన రాజులు కానీ వీరందరికంటే ఎక్కువగా పరిపాలించినట్టుగా మనం ఇతను చూస్తున్నాం. దాదాపు మనం చూసినట్లయితే సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోన్ 40 సంవత్సరాలు. వీళ్ళందరికంటే ఒక సంవత్సరం ఎక్కువగా పరిపాలించినట్లుగా మనం చూస్తుంటున్నాం. సో ఏదేమైనప్పటికీ ఇతని పేరుకి అర్థాన్ని మనం చూసినట్లయితే ఇతనికి పేరుకి అర్థము వైద్యుడు అని. సో ఇతని సైన్యాన్ని మనం చూసినట్లయితే ఇతని సైన్యము 5,80,000 మంది కలిగి ఉంటున్నారు. ఇందులో యూదులు మరి 3,00,000 మంది మరి యూదులు 3,00,000 మంది ఉంటారు. బెన్యామీనులు 2,80,000 మంది ఉంటారు. సో ఇది ఇతని యొక్క కుటుంబ నేపథ్యము, మరి ఇతని పరిపాలన కాలము, ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని. సో ఇతను కానీ మనం చూసిన అసలు యూదులు ఒక రాజ్యంగా ఎందుకు ఒక రాజ్యంగా ఏర్పడడం జరిగిందంటే అసలు ఈ బెన్యామీనులు యూదులు కలిపి ఒక రాజ్యం ఏర్పరచుకుంటారు. ఆ రాజ్యాన్ని యూదా రాజ్యం. ఎందుకు వీళ్ళిద్దరూ మాత్రమే ఈ యొక్క యూదా రాజ్యాన్ని కలిగి ఉంటారంటే ఈ బెన్యామీనులు ఆ రోజు మరి వారు పంచుకుంటున్నప్పుడు ఈ బెన్యామీనులు యూదులు ఇద్దరు దగ్గరగా ఉంటారు. సో అందుకని ఆ కారణాన్ని బట్టి వీళ్ళిద్దరు కూడా మరి ఒక రాజ్యంగా ఏర్పడడం జరుగుతుంటుంది. కాబట్టి యూదులు అన్నప్పుడు ఈ బెన్యామీనులు యూదులు కలిపి మరి యూదా రాజ్యాన్ని మనం చెప్పవచ్చు. సో ఇది మనం క్లుప్తంగా పార్ట్ ఏలో మనం ధ్యానిస్తాం. ఎందుకంటే పార్ట్ బి గాని మనం కానీ చూసినట్లయితే దాదాపు మన టైం సరిపోవచ్చేమో. అందుకని సో మరి క్లుప్తంగానే మనము పార్ట్ ఏలో ఆసాను గురించి మనం ధ్యానించుకుందాం. దేవుని చిత్తమైతే పార్ట్ బి మరొక టైంలో మనం ధ్యానించుకుందాం. సో మరి దినవృత్తాంతములు 14 అధ్యాయాన్ని మనం క్లుప్తంగా 15 వచనాలు మనం ధ్యానించుకుందాం. వచనం ధ్యానించుకున్న తర్వాత కంప్లీట్ గా ఆసరాజు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, దేవునికి ఎలా మరి ఇష్టకరంగా జీవించినాడు, తన యొక్క పరిపాలనలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినాడు, రాజ్యాన్ని, తన ప్రజలని తను దేవునికి ఎలాగ ఇష్టకరంగా జీవించినాడు అనేది మనము చూడవచ్చు. రెండో దినవృత్తాంతములు 14 అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. రెండో దినవృత్తాంతములు 14 అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్లీజ్ ఎవరైనా ఒక్కసారి అండి. రెండవ దినవృత్తాంతములు 14 అధ్యాయము 1వ వచనము 2వ వచనం.
అన్న ఎవరన్నా ఒక్కరు చదవండి అన్న ప్లీజ్. అన్న 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 చదువుతున్నామన్న. రెండవ దిన వృత్తాంతములు 14 పద- అధ్యాయము 1వ వచనము 2వ వచనం. ఓకే అన్న. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగాను నడిచినవాడై. చాలా అన్న చాలా. సో ఇక్కడ మనము రాజు అయిన ఆషాను గురించి కానీ మనం చూసినట్లయితే అతని తండ్రి ఎవరనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది, అబియా. అతను చనిపోయిన తర్వాత, అతను నిద్రించిన తర్వాత జనులు అతని దావీదు పట్టణంలో పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు అయినను. అంత సింపుల్ గా కాలేదు, చాలా మంది కుమారులు ఉన్నారు ఇతనికి, అబియాకి. అయినప్పటికీ ఆశా పైన తను ఎక్కువగా మరి ఇష్టం కలిగి ఉంటాడు. తనని రాజు ఎలాగని చేయాలని మరి అధిపతిగాను మరి ఆ రకంగా ప్రధానమంత్రిగాను చేస్తూ ఆశాని చివరికి రాజుగా చేస్తాడు తన ఇష్టాన్ని బట్టి. సో అప్పుడు ఈ రాజుగా ఆశ రావడం జరుగుతుంటుంది. తన యొక్క తండ్రికి మనం ఎంతమంది భార్యలు అని చెప్పుకున్నాము? 14 మంది భార్యలు అని చెప్పుకున్నాం. మనం అంటాం చాలా సందర్భాలు అంటాము, మా తాతకి 4 భార్యలు, మా ముత్తాతకి 10 మంది భార్యలు. ఆ యొక్క మరి జీన్స్ నాకు వచ్చిందేమో, అందుకని నేను కూడా బహుభార్య తత్వం కలిగి ఉన్నాను అని చాలా సార్లు మనకు డౌట్ వస్తుంటది. అది అనుకున్న సందర్భాలు కూడా చాలా మంది ఉన్నాయి. ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. మా సో కాబట్టి మీకు కూడా ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఈ జీన్స్ కానీ తరతరాలను బట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో రాదనేది ఆశారాజు క్లియర్ గా తెలియజేస్తుంటున్నాడు. తన యొక్క మరి తాతకి 78 మంది భార్యలు అయితే రెహబాంకి, తన అబియాముకి తన తండ్రి అయిన మరి తండ్రికి 14 మంది భార్యలు అయితే ఆశ రాజుగా ఒకే ఒక భార్యని కలిగి ఉంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప ఆ మరి గొప్ప స్టెప్ తీసుకున్నాడంటే, తను ఎంత దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఇష్టపడుతున్నాడంటే, మరి దేవుని ఎరిగిన బిడ్డగా తన జీవిత కాలములో ఒకే భార్యకి తన యొక్క జీవితాన్ని మరి సమర్పించుకుంటూ దేవునికి ఇష్టకరంగా మరి ఆ భార్యతోనే తన యొక్క మరి కష్ట సుఖాలు సంసారం అన్ని విషయంలో కలిగి ఉండాలని ఆశ ఇష్టపడతాడు. నాకు తెలిసిన ఈ యొక్క రీసెంట్ గా మరి గత 3-4 సంవత్సరాల్లో నేను చూసినట్లయితే గండిపాలెం దగ్గర నేను మరి ఆ ఊరి పేరు నాకు మర్చిపోయినాను. ఒక పాస్టర్ ఉన్నాడు, నాకు తెలిసిన పాస్టర్. దరిదాపు మరి బంధువు కూడా కావచ్చు అతను. కొన్ని రోజులు సేవ చేస్తుంటున్నాడు. సేవ చేసిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో ఎస్కేప్ అవడం జరిగింది. ఆల్రెడీ అతనికి బిడ్డలు ఉన్నారు, పిల్లలు, 2 ఆడపిల్లలు, భార్య ఉన్నది. అంటే ఒక సేవకుడుగా తను సేవ చేస్తూ మరి రెండో భార్య పైన కన్ను పడింది అంటే తన యొక్క భార్య ఇష్టం లేదనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం దేవునికి ఇష్టకరంగా లేడనేది కూడా మనకు తెలుస్తుంది. కనుక క్రైస్తత్వములో దేవునికి మరి మనం ఇష్టకరంగా జీవించాలంటే బహుభార్య తత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అంగీకరించడం అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. అయినప్పటికీ ఒక్కొక్కసారి ఆ మానవ స్వభావము, లేకపోతే మనిషి స్వభావము, లేకపోతే ఇంకొక స్వభావము కొన్నిసార్లు లోకాశుల వైపు మనిషికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దేవుని యొక్క శక్తి చేత, దేవుని బలం చేత, దేవుని యొక్క సహాయం చేత జీవించవలసిన వారమై మనం ఉన్నాం. ఆసారి గాని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవిత కాలంలో మరి ఒక భార్యకి మరి కట్టుబడి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు కూడా నిన్ను నన్ను మరి వివాహం చేసుకోవాలని ఇష్టపడుతుంటున్నాడు. గనుక బహుభార్యతత్వం మనం కలిగి ఉన్నట్లయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డ గనుక పరిశుద్ధతలోను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కలంకం లేకుండా దేవునికి ఇష్టకరంగా జీవించవలనని ఆశ మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాయింట్ అని మనము తెలుసుకోవాలి. సో కాబట్టి మరి మన తాతలు ముత్తాతలు చేసిన మరి ఏదైనా కావచ్చు, మంచి పనులు కావచ్చు, చెడు పనులు కావచ్చు, అవి మన పైన ప్రభావం చూపిస్తాయనేది ఒక అపోహ మాత్రమే అనేది ఆశ క్లియర్ గా మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి తల్లిదండ్రుల ప్రభావం బిడ్డలపైన ఉన్నట్లుగా కూడా కొన్ని సందర్భాలు మనం చూసినాము. అయితే ఆశ ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దరిదాపులు కూడా రానికుండా దేవునికి ఇష్టకరంగా చిన్న కుటుంబంతోనే దేవుని మహింపరచాలని తను ఇష్టపడి తన జీవిత కాలంలో మొట్టమొదటి స్టెప్ వేసినాడు. రెండో స్టెప్ మనం చూసినప్పుడు అతని కుమారుడైన ఆసా రాజాయను అతని దినములలో
దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము మహిమ పొందును గాక. ఈరోజు మనం చూసినట్లయితే దేవునికి అనుకూలమైన రోజులు, దేవునిలో రక్షించబడి దాదాపు నేను 1998 సంవత్సరంలో మరి వసంతరావు అన్న లవ్ 98 ప్రోగ్రామ్కి దేవుడు నన్ను తీసుకొచ్చినప్పుడు ఇతను మరి వసంతరావు అన్న నడిపించడం జరిగింది. మొండితో ఒక సుధాకర్ అన్న లేకపోతే ఎడ్వర్డ్ విలియం అన్న మరి వాక్యం చెప్తున్నాడు. అక్కడ నేను రక్షించబడ్డాను 98 సంవత్సరం ఏబిఎం కాంపౌండ్ లో ఆగస్ట్ 15 రోజున. అక్కడ మరి దేవుడిని నేను తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవునికి అనుకూలంగా ఉన్నానంటే గుండె పైన చేసుకొని చెప్పలేని పరిస్థితి మరి నా జీవితంలో అయితే ఉంది. దేవునికి అనుకూలంగా మొదటి రోజు నుంచి ఇంతవరకు మనము దేవునికి అనుకూలమైనది అనేది మనం ఖచ్చితంగా ఉండవలసిన మరి నిబంధన అయి ఉన్నది. అంతే అంటాడు దేవుడు. పాత నిబంధన కొత్త నిబంధన ఉన్నాయి. అయితే దేవుడు మనతో చేస్తున్న నిత్య నిబంధన చేస్తున్నాడు. నీవు నాకు ప్రతిరోజు అనుకూలంగా ఉండమని దేవుడు ఆశా ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో కానీ మనం కానీ చూసినట్లయితే డబ్బు కానీ వస్తే, అందుకే ఒక సామెత ఉంది, డబ్బున్నోడికి చట్టాలు చుట్టాలు అవుతాయంట. డబ్బున్నోడికి చట్టాలు చుట్టాలుగా మారిపోతాయంట. సో కాబట్టి ఈరోజు అదే ప్రభావము చర్చిల పైన కూడా పడుతున్నది. ఒకవేళ తను మంచిగా డబ్బు ఉన్నోడు, అధికారం ఉన్నోడు, లేదా ఇంకొక హోదా కలిగి ఉన్నోడు, ఇంకొక ఆస్తిపరుడు అయితే వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది. ఎబ్రోన్ సంఘంలో కానీ మనం కానీ చూసినట్టు దేవుడు క్షమించిన గాక ఇంతవరకు ఎబ్రోన్ సంఘానికి ఆ మచ్చ రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినాయి. దాదాపు ఆస్తి 400 కోట్ల వరకు మరి దాని వాల్యూ ఉంటుంది. మరి వసంతరావునికి అది క్లియర్గా తెలుసు, దగ్గర నుండి చూసినాడు కాబట్టి. సో ఆ ఆస్తిని బట్టి ఈరోజు భక్తి పలు విధాలుగా వెళ్ళిపోయింది. ఆ ఆస్తిని బట్టి మరి చట్టాల వరకు కొన్ని చుట్టాలుగా మారిపోయినాయి. అయితే ఆశ తన జీవితంలో రాజు అయినప్పటికీ ఆ రాజ్యాన్ని బట్టి కానీ, రాజు హోదాని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, ప్రజల బలాన్ని బట్టి కానీ, యొక్క సైన్యం బలాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా మరి తన దేవునికి అనుకూలంగా జీవించినాడు. కానీ తనకు అనుకూలంగా దేవుని తీసుకొచ్చినట్లుగా ఎక్కడ కూడా మనం చూసినట్టు మరి మొదటి పాటలో చూసినట్టుగా మనకు తెలియడం లేదు. అందుకని ఆయన పాట రాస్తాడు, ఏమంటాడు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అంట. అంటే ఇతని ప్రార్థన ఏం లేదని అతని బాధ, ఇతని మాటలు ఏం లేదని అతని బాధ. మరి అతను భక్తితో రాసుకున్నాడో మరి బాధతో రాసుకున్నాడో తెలియదు. కానీ ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావు అంటాడు. మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకునే దేవుడు కాదు. సో కాబట్టి దేవుణ్ణి కానీ మనకు అనుకూలంగా చేసుకోకూడదు, మందిరాన్ని మనకు అనుకూలంగా చేసుకోకూడదు, పాస్టర్ని మనకు అనుకూలంగా చేసుకోకూడదు, సంఘ పెద్దల్ని మనకు అనుకూలంగా చేసుకోకూడదు, పరిచర్యని మనకు అనుకూలంగా చేసుకోకూడదు. ఏది కూడా దేవునికి ఇష్టం లేనిది మనకు అనుకూలంగా చేసుకోకూడదు. కానీ మనమే దేవునికి అనుకూలంగా అట్టి పరిస్థితుల్లో అన్ని విషయాల్లో మనం ఉండాలనేది దేవుని యొక్క మరి పరిశుద్ధ లేఖనాలు ఆశా ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఒక రాజు అనుకూలంగా జీవిస్తున్నాడంటే ఈ విషయంలో దావీదు మరి జ్ఞాపకం వస్తున్నాడు. మరి కోరా కుమారులు జ్ఞాపకం వస్తున్నారు. కోరలా కుమారులు అంటారు, జీవం గల దేవుని మందిరానికి మరి నేను వెళ్ళుదును అన్నప్పుడు వారి యొక్క హృదయము గంతులు వేస్తుందంట. దావీదు అంటాడు సంతోషంగా గంతులు వేస్తాడంట. సో కాబట్టి దేవునికి అనుకూలంగా దావీదు జీవించినాడు, కోరా కుమారులు జీవించినారు. మరి ఆశ తన జీవితంలో ఎలాంటి గొప్ప క్వాలిటీని కలిగి ఉన్నాడంటే, నంబర్ 1 మరి మొదటిగా ఒకే భార్యని కలిగి ఉన్నాడు. రెండోదిగా అనుకూలంగా జీవించినాడు. ఇది ఒక రోజుకు సంబంధించిన కాదు. భక్తి అంటే మన జీవం ఉన్నంత వరకు దేవునికి అనుకూలంగా జీవించడం ఆడుచున్నాము. మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని, మరి మనం పనిచేస్తుంటున్న ప్రతి విషయాల్లో దేవునికి అనుకూలంగా ఉన్నాము లేననేది ఒకసారి మనం ప్రతిరోజు బీపీ షుగర్ చెక్ చేసుకుంటున్నట్లుగా మన యొక్క భక్తి జీవితాన్ని కూడా మనము చెక్ చేసుకుంటూ జీవించినట్లయితే ఎంతమంది మారి ఉండరు ఇంతవరకు? ఎంతమంది దేవుని వైపు మనం తిప్పగలము? ఎంతమందిని దేవుని వైపు మనము నడిపించగలము? ఒక సువార్త చెబితేనో, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తేనో, లేదంటే ఇంకొక 10 మందికి భోజనాలు పెడితేనో కాదు. కానీ ప్రవర్తన ద్వారా, మన యొక్క ప్రతి నడవడిక ద్వారా దేవుడు అనేక మందిని
మరి నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎంఎన్ రవికుమార్ అన్న గారు మరి ప్రిన్సిపాల్కి వచ్చినాడు. మేము జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు అన్న వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసిన చట్టం ఏమిటంటే అన్న జ్ఞాపకం ఉందన్న వసంతరావు అన్న, గుట్కాలు బంద్ చేసినాడు. ఈ పాన్ పరాగాలు గుట్కాలని బంద్ చేసిన. చాలా మంది అన్నారు ఈ ఈ యొక్క గుర్తుందన్న, చట్టము గుర్తుంది. గుర్తుంది కదనా, అన్న. ఇలాంటి ఎన్ని రోజులు నిలబడతాయి అనుకున్నాం. అయితే ఒక ఛాలెంజ్ కరమైన ఆయన మరి నిర్ణయం తీసుకున్నాడు ఒక ప్రిన్సిపాల్. నాకైతే నేను అప్పుడు అంత భక్తిలో లేను. అయితే ఆ విషయం మాత్రం నాకు చాలా పర్టికులర్ గా మైండ్ లో పడింది. ఒక ప్రిన్సిపాల్ ఈ యొక్క మరి ఛాలెంజ్కరమైన నిర్ణయాత్మకమైన మరి ఆలోచనలు చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకు చేసినాడు అనేది తర్వాత నేను భక్తిలో ఎదిగేటప్పుడు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనం అధికారంలో ఉన్నప్పుడు దేవుని మనకు అనుకూలంగా చేసుకోకుండా దేవుని మరి దేవునికి మనం అనుకూలంగా ఉండవలసినది మరి ఆశ మనకు నేర్పిస్తుంటున్న గొప్ప పాఠం కనుక మన యొక్క కుటుంబంలో మరి దేవునికి అనుకూలంగా ఉండాలి, మన పరిసరాల్లో దేవునికి అనుకూలంగా ఉండాలి, మనం పనిచేసే చోట దేవునికి అనుకూలంగా ఉండాలి. అన్ని చోట్ల ఒక చోటే కాదు, ప్రయాణంలో కూడా ఇంకా మరి పలు విధములుగా మనము ఆ దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన సంతానాన్ని దీవిస్తాడు. దేవునికి ఇష్టకరంగా అనేక మందిని దేవుడు మరి అల్పులమైన మన ద్వారా దేవుడిని నడిపిస్తాడు. నేను ఒకసారి కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాను. కంప్యూటర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళానంటే ఎక్సెల్కి, వర్డ్కి, తర్వాత వీలు కప్ నేర్చుకోవడానికి నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. అది 3 months కోర్సు. సో అక్కడ నాకు నేర్పిస్తుంటున్న ట్రైనర్ ఎవరంటే లేడీ. తనకేం చెప్పానంటే ఆమె చాలా స్లోగా చెప్తుంది. అట్లా కాదమ్మా, నాకు చాలా ఫాస్ట్గా నేర్పించు, నాకు ఇవన్నీ అవసరమైంది, ఎక్సెల్, వర్డ్, వీలు కప్పు, తర్వాత ఫార్ములాస్ ఇవన్నీ నాకు అవసరమైన అన్నప్పుడు, లేదు సార్ అలా కాదు, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి మీరు అన్న. లేదమ్మా, నేను స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నంత నాకు ఓపిక లేదు, ఇవన్నీ నాకు కావాలి అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత, ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, సార్ మీకు ఓపిక ఉండాలి సార్, మిమ్మల్ని నేను ఒకసారి స్టేజ్ పైన చూసినాను సార్, సిడి రిలీజ్ చేస్తున్నప్పుడు మీరే ఆ ప్రోగ్రామ్ లీడ్ చేసినాను. అవ నాకు గుండె పగిలిపోయింది. ఒకవేళ నేను కానీ తప్పుగా మాట్లాడున్నా, నేను కానీ తప్పుగా ప్రవర్తించున్నా, మరి ఇమీడియట్ గా వాళ్ళ పాస్టర్కి నా సాక్ష్యం వెళ్ళిపోయింది. ఆ పాస్టర్ నాకు చాలా బాగా తెలుసు, ఎబినేజర్ మాథ్యూ అని. సో అమ్మ మీరు ఎక్కడమ్మా, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదంటే, సార్ మేము తమిళ వాళ్ళమి, మేము తెలుగు చర్చికి వెళ్తాము, మా పాస్టర్ ద్వారా ఆ రోజు మేము రావడం జరిగిందమ్మ. సో కాబట్టి ప్రతి చోట మనం సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎక్కడొక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడొక్కడ మనల్ని చూసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడొక్కడ మనం పాడిన పాటను బట్టి ఉంటారు, ఎక్కడో మనకు వాక్యం చెప్పిన సందర్భాలు చూసిన వాళ్ళు ఉంటారు. మనం ప్రతి చోట కూడా మరి దేవునికి అనుకూలంగా ఉండవలసిన వారమై ఉండమని ఆశారాజు మనకి నేర్పిస్తుంటున్న గొప్ప పాఠం. రెండోదిగా మనం చూద్దాం. రెండోదిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి అన్న. 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడు ఉన్నాడు. అబ్బా, మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే తన జీవితంలో యథార్థం కూడా ఉన్నాడంట. నిజంగా ఎంత గొప్ప విషయం. ఒక రాజు మరి యథార్థంగా ఉండడం అనేది చాలా కష్టం. యథార్థంగా ఉన్నప్పుడు ఎన్ని దీవెనలు వస్తాయో మనము యోగుని బట్టి మనం చూడవచ్చు. తనకు ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, ఇంకొకటి పోయినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని యందు విశ్వాసం ఎన్నటికీ తన యొక్క తగ్గలేదు. దేవునిపై ఉంటున్న భక్తి ఎప్పుడు కూడా తన జీవితంలో ఆ భక్తి తగ్గినట్లుగా, మరి విశ్వాసం తగ్గినట్లుగా, శ్రమను బట్టి కానీ, బాధను బట్టి కానీ తన యొక్క భక్తి తగ్గినట్లుగా మనం చూడడం లేదు. యోబు జీవితంలో కానీ, ఆశా జీవితంలో కానీ, మరి చాలా భక్తుల జీవితంలో చూసినట్లయితే యథార్థంగాను నడిచిన వారై ఉంటున్నాడు. సో ఆనకు విషయంలో కానీ, ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ తన దేవునితో నడుస్తూ మరి యథార్థంగా జీవించడానికి తను మరి ఖచ్చితమైన యథార్థత్వాన్ని కలిగి ఉన్నాడు. సో కాబట్టి మన జీవితాల్లో యథార్థతని మనం కలిగి ఉంటే దేవుడు ఎట్లా మన జీవితాలు నడిపిస్తాడో ఏవే మనకు సాక్షి. మన జీవితాల్లో యథార్థంగా మనం నడిచినట్లయితే దానియేలుని ఎట్లా కాపాడినాడో దేవుడే సాక్షి.
మన జీవితాల్లో యథార్థతని ఎట్లా మనం కలిగి ఉంటామో, యోసేపుని ఎట్లా కాపాడినాడో దేవుడే సాక్షి. అన్ని విషయాల్లో మన విషయాల్లో యథార్థంగా నిలవబడిన వారినమై ఈ తరములో దేవునికి రాయబారులుగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఒక అధికారం వచ్చిన తర్వాత మాటలు మారిపోతాయి, ఆస్తి వచ్చిన తర్వాత అందరిని మర్చిపోతాం. సో కాబట్టి ఆ సో యథార్థ విషయంలో లాస్ట్ టైము ఆ మరి ఓబిలెస్ అన్న మరి బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు యథార్థ విషయంలో మన వాళ్ళు చాలా మంది మరి షేర్ చేసుకోవడం జరిగింది. అందులో వసంతరావు అన్న, యోబు మరి మరి వాళ్ళ సాక్ష్యాలు వినడం జరిగింది. ఒక్కసారి దేవుని కొరకు మనం ఉంటున్న ప్రాంతాల్లో యథార్థంగానే మనం నిలబడగలిగితే నిజంగా దేవుడు ఆ ప్రాంతాన్ని కదిలించగలడు, ఆ ప్రాంతాన్ని నడిపించగలడు, ఆ ప్రాంతాన్ని మార్చగలడు. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎంత యథార్థంగా తన జీవిత కాలంలో ఒక అతను జీవించినాడంటే, ఒక పోస్ట్ మ్యాన్ తన జీవిత కాలంలో తన డ్యూటీ విషయంలో నిబద్ధతను కలిగి జీవించాడంట. తనకి ఖచ్చితమైన యథార్థతను కలిగి ఎప్పుడైతే జీవించినాడో, ఒక అన్యుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న ఈ రోజు అతను పాస్టర్గా ఉంటున్నాడు. అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, సార్ మాకు ఒక పోస్ట్ మాస్టర్ ఉన్నాడు. ఆ పోస్ట్ మాస్టర్ ఎంత యథార్థంగా ఉన్నాడంటే తన జీవితంలో మాకే ఆశ్చర్యమైపోయింది. ఇలాంటి భక్తి పరులు, ఇలాంటి నీతిమంతులు, ఇలాంటి యథార్థవంతులు ఉంటారని మేము అనుకోలేదు సార్. తర్వాత అతను రిటైర్మెంట్ అయిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మేము షేర్ చేసుకున్నప్పుడు తను చాలా సంతోషించినాడు. ఈ రోజు నేను సేవకుడుగా ఉన్నాను అంటున్నాడు. సో కాబట్టి మన జీవితాల్లో మరి దేవునికి ఇష్టకరంగా, దేవునికి యథార్థకంగా మనం జీవించగలిగితే మరి మనము దీవించబడతాం, అనేక మందికి దీవెనకరంగా మారుతాం. ఆశ తన జీవిత కాలంలో యథార్థంగా నడవడానికి కారణం మరి రాజు హోదాను బట్టో, లేదో అధికారాన్ని బట్టో, లేదో సంపదను బట్టో, లేదో సైన్యాన్ని బట్టో కాదు, కానీ నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని ఎప్పుడైతే తనకి బలంగా తన హృదయాన్ని తాకిందో అప్పుడు మాత్రమే నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మూడో విషయంలో మనం చూసినట్లయితే తను యథార్థంగా మనం నడుచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నాలుగో విషయాన్ని మనం చూద్దాం. అదే దినవృత్తాంతములు 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనాన్ని వరకు చదువుకుందాం. అన్న ఒక్కసారి చదవండి అన్న ప్లీజ్. 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం ప్లీజ్. హలో, నా ఒక్కరు చదవండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం. చదువుతాన్న. అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటను యోదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావారి పట్టణములన్నింటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, నాలుగో విషయాన్ని తను ఎలా నిలబడాలని ఆశపడుతున్నాడంటే, దేవుని ఎలా మహింపరచాలని ఆశపడుతున్నాడంటే, అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగును గాక. తను మాత్రమే కాదు, తన ప్రజలు, తన రాజ్యము ఈ ధర్మశాస్త్రానికి మరి లోబడి ఉండాలని, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని, ఆ విధిని బట్టి మరి నడవాలని, దేవుని మహింపరచాలని తాను చేస్తూ తన ప్రజలకి మరి మార్గాన్ని చూపిస్తున్నట్టున్న గొప్ప రాజుగా ఆశని మనం చూడవచ్చును. మనం చాలా వరకు అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన వారు, ఒక్కొక్కసారి మనకు ఆ యొక్క ప్రభావం అప్పుడప్పుడు పడుతుంటది. ఎందుకు పడుతుంటది అంటే, ఆ ప్రభావము
3వ వచనం చూసిన అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తమములు కొట్టివేయించి. ఒక్కోసారి మన హృదయాల్లో ఈ యొక్క మరి బలిపీఠములు కానీ ఈ అన్ని దేవతలకు సంబంధించి కానీ కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకసారి కులము అడ్డొస్తుంది. ఇప్పటికి కూడా మన క్రిస్టియానిటీలో ఒక కులం నుంచి ఇంటర్ క్యాస్ట్ మరి ఇచ్చుకోలేని పరిస్థితి అన్నమాట. ఫలానా అని తెలిసిపోతుంది. వాళ్ళకి వీళ్ళ పిల్లనివ్వరు, వీళ్ళకి వాళ్ళ పిల్లనివ్వరు. ఎక్కడ పోయింది విశ్వాసము? ఎందుకంటే ఇంకనూ మన యొక్క జీవితాల్లో అన్ని దేవతల బలిపీఠమును మనం కొట్టివేయకోకుండా మన ఆచారాలని సాంప్రదాయాలని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటున్నాము. ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? వాడు తక్కువ కులము అని మనకి స్ట్రాంగ్ గా మనకి ఫీడ్ చేసుకొని ఉన్నాం. వీడు ఎక్కువ కులము, వీడి యొక్క మరి బిడ్డల్ని మన వివాహానికి మనం అడగలేమని మన మైండ్ లో మనం స్ట్రాంగ్ గా చేసుకుంటున్నాం. ఈరోజు భక్తిపరులుగా మరి అనుకుంటున్న మనము ఈ విషయాల్లో వెనకడుగేసి ఆ బలిపీఠాలను మనం తొలగించుకోలేని పరిస్థితి మనకు అడ్డుగా వస్తుంటుంది. నంబర్ 1, మీరు ఏమైనా బాధపడండి, ఏమైనా మీరు అనుకోండి, ఇది మాత్రము వాస్తవము. ఒకసారి నాకు జరిగిన సంఘటన నేను చెప్తాను. మా పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి తప్పుగా అనుకోవద్దండి. నేను ఒక అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మంచి పాస్టర్, అతను చాలా మందికి సహాయం చేసినాడు. నాకు ఒరిజినల్ నీడు. నా దగ్గర నిజంగా మరి ఆ టైంలో డబ్బులు లేవు. దాదాపు 1,30,000 నేను సమకూర్చాలి. దేవుని కృపలో గవర్నమెంట్ సీట్ వచ్చింది అబ్బాయికి, బీటెక్. నేను 14వ తేదీ లోపల నేను కట్టాలి ఫీజు. నేను అతను తప్పుగా నేను అనడం లేదు. అయితే నాకు జరిగిన నిజ సంఘటన నేను చెప్తున్నాను. అతను ఎంతో మందికి సహాయం చేసినాడు. నేను ఎప్పుడైతే పోయి సహాయాన్ని అడిగినానో, బ్రదర్ అంత నేను నేను ఇచ్చుకోలేని పరిస్థితి అన్నాడు. అంటే అతని దగ్గర దాదాపు అతను కోటాధిపతి. సో నా విషయము అతనికి తెలిసి ఉండొచ్చు. తన సేమ్ క్యాస్ట్ కి తను సహాయం చేసి ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, దేవుడు నన్ను క్షమించిన కాక ఆ మాట అనకూడదు. నేను తన సేమ్ క్యాస్ట్ కి తను ఎంతో సహాయం చేసినట్టుగా నేను చూసినాను. లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, దాదాపు ఎంతో. మణిపూర్కి దాదాపు 14 లక్షలు ఖర్చు పెట్టినాడు. నో ప్రాబ్లం, మంచిదే. నేను ఎప్పుడైతే ఒరిజినల్ గా నేను నీడున్నాను, నేను అడిగినాను, సార్ ఇట్లా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇవ్వగలుగుతాను, రీపేమెంట్ చేయగలుగుతాను నేను అన్నప్పుడు తన ముఖాన్ని కొట్టినట్టుగానే నా యొక్క సిచ్యువేషన్, నా పరిస్థితి, నా యొక్క ప్రతిదీ ఆయనకి తెలిసి ఉండొచ్చు అనుకుంటాను. పేర్లోని బట్టి కొన్ని కులాలు తెలుస్తాయి. వెంకటరెడ్డి మీద ఏ కులం అన్నాడంట ఒక అతను, తెలుగు మాస్టర్. వెంకటరెడ్డిని ఇంకేం కులం అడుగుతాం మనం? అతను రెడ్డే కదా. కొన్నిసార్లు పేర్లను బట్టి కూడా వారి కులం తెలిసిపోతుంది. సో కాబట్టి నా పేరుని బట్టి మేబీ తెలిసి ఉండొచ్చేమో. అతను వెనకడుగు వేసినాడు. సేమ్ నాకు మరి సహాయం అందించలేని పరిస్థితి. అతను సహాయం చేయొచ్చు, తన కులానికి ఎంతో సహాయం చేసుకున్న వ్యక్తి మరి నా దగ్గరకు వచ్చే లోపల ఆ విశ్వాసం ఏమైందో తెలియలేదు. నేను అందరం తప్పట్టడం లేదు, కొందరు మాత్రమే అంటున్నాను. సో కాబట్టి ఓసారి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క బలిపీఠములు, అన్ని దేవతల బలిపీఠములు తీసుకోలేని పరిస్థితులు మనకు దాదాపు ఒక్కొక్కసారి అడ్డొస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఆశ మనకు నేర్పిస్తుంటున్న మొట్టమొదటి ఏంటంటే, ఈ కుల వ్యవస్థని కూకటి వేలుతో మనం తొలగించవలసిన పరిస్థితులమై ప్రారంభంతోనే కావాలంతే. మనదొకటే కులం, సేవకులం. మనదొకటే కులం, ఆరాధికులం. మనం ఒకటే కులం, యూదా రాజులమి. కాబట్టి ఇంకా మన కులాలు ఎక్కడ కూడా కనిపించకూడదు. భక్తిపరుడు అయితే కండ్లు మూసుకొని మరి వివాహం విషయంలో మరి ఇవ్వచ్చు. భక్తి లేని వారి విషయంలో నేను చెప్పడం లేదు. భక్తిపరులు అయితే ఖచ్చితంగా నీ హై క్యాస్ట్ కావచ్చు, లో క్యాస్ట్ కావచ్చు, ఏ క్యాస్ట్ అయినప్పటికీ భక్తి ఉందా లేదా అని చెక్ చేసుకొని మరి ఇవ్వచ్చు. రెండోది, అన్ని సాంప్రదాయాలు తుమ్మితే మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. తుమ్మేం చేస్తుందండి? అమాస్ రోజు మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. భర్త లేని స్త్రీలు వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా మనల్ని వేధిస్తున్నాయా? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే దయచేసి వాటికి ఈ రోజే మనం ఫుల్ స్టాప్ పెడదాం. ఆశ తన జీవితంలో నేర్పిస్తున్నది ఏంటంటే, మనకు
అన్ని దేవతలు బలిపీఠములను పడగొట్టి ఉన్న స్థలంలో పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతాస్తంభాలను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు, అది వండర్ఫుల్ పాయింట్. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు మన కులాలను మరిచి, మతాలను మరిచి, వర్ణాలను మరిచి, లింగ భేదములను మరిచి దేవుణ్ణి ఆశ్రయించుటకు మనం వచ్చినాం గనుక దేవుణ్ణి ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రం బట్టి, విధిని బట్టి క్రియలు జరిగించుటకు ఏదో వారికి ఆజ్ఞాపించాను. ఎట్టి పరిస్థితులు కనుక సో అన్ని దేవతల విషయంలో ఒక్కొక్కసారి మనకు అడ్డు వచ్చిన వాటిని తొలగించుకుంటూ దేవునికి ఇష్టకరంగా మనం జీవించవలసినదని ఆశ తన జీవిత కాలంలో భక్తి కలిగిన జీవితాన్ని మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి అదే దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసుకున్నాం. చదవండి. 2వ దినవృత్తాంతములు ఈ అధ్యాయం మాత్రం మనము ఆధారం చేసుకుందాం. 14వ అధ్యాయం 9 నుంచి 11. ఇంకొక పాయింట్ చూసుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. 14వ అధ్యాయము 9, 11 ప్లీజ్ ఎవరైనా ఒకరు చదవండి. అన్న ఒకరు చదవండి అన్న. ఇంకొక 5 నిమిషాలు నేను మీకు ఇచ్చేస్తాను అన్నా. నా మాటలు వినిపిస్తున్నా? అన్న ఒక్కరు చదవండి అన్న ప్లీజ్. హలో నరసింహ అన్న వినిపిస్తున్నారు. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది. 14:9 నుంచి అన్న. 14వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం. ఓకే. Jarha the Ethiopian came out against them with the army of million men and 300 chariots and came as far as Marasha. And Asa went out to meet him, and they drew up their lines of battle in the valley of Jephthah at Marasha. And Asa cried to the Lord, his God, "O Lord, there is none like you to help between the mighty and the weak. Help us, O Lord, our God, for we rely on you. And in your name we have come against this multitude. O Lord, you are our God. Let not man prevail against you." So the Lord defeated Ethiopian before Asa and before Judah, and the Ethiopians fled. Asa and the people who were with him pursued them as far as Gerar, and the Ethiopians fell until none remained alive, for they were broken before the Lord and his army. The men of Judah carried away very much spoil, and they attacked all the cities around Gerar, for the fear of the Lord was upon them. They plundered all the cities, for there was much plunder in them. చాలు నాశనం చాలు. నేను తెలుగులో చదువుతాను. కూషుడైన జరాహు వారి మీద దండెత్తి వేవేల సైన్యము 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయిను. వారు మారేషు వద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆశా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఐదవ గొప్ప లక్షణాన్ని ఆశాలో మనం చూస్తుంటున్నాము. దేవునికి మొర్రపెట్టేవాడు ఉంటున్నాడు. ఇతని సైన్యము మనం ఎంత అని చెప్పి ఎందుకు తన సైన్యాన్ని గురించి నేను ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగిందంటే 5,80,000 మంది ఇతని సైన్యం. అందులో యూదులు 3 లక్షల మంది, బెన్యామీనులు 2,80,000 మంది. మరి జెరూహుకి ఉంటున్న సైన్యం ఎంత చూసినట్లయితే 9వ వచనం క్లారిటీగా మనకి తెలుస్తుంది. కూషీడైన జరాహు వారిపైన దండెత్తి వేవేల సైన్యము అంటే 1000 సో దాదాపు 10 లక్షల మంది సైన్యాన్ని కూర్చుకొని వస్తుంటున్నాడు. ఇతనికి తెలుసు ఆశాకి నా యొక్క సైన్యం బలం ఎంత, నా బలం ఎంత. మరి జెరూహు సైన్యం ఎంత, జెరూహు మరి బలం ఎంత ఇతనికి తెలిసింది. ఆశాకి తెలిసిన సందర్భంలో
మరి భయపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే 10వ వచనం, ఆస అతన్ని ఎదుర్కోబోయిను. వారు మారేషు వద్ద జపాతాను పల్లపు స్థలం వద్ద పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా, ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, మరి ఎవరు లేని సందర్భములో, మరి ఎవరి బలం పైన ఆధారపడకోకుండా, ఏ యొక్క బంధువు పైన కానీ, ఏ రక్త సంబంధం పైన కానీ, ఎవరిపైన ఆధారపడుకోకుండా ఆస తన జీవిత కాలంలో చేసిన మొట్టమొదటి గొప్ప పని ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళాయా, ఈ యొక్క సైన్యం చేతిలో ఓడిపోకుండా నాయనా నాకు మరి సహాయం చేయ, నీకన్నా ఎవరు లేరయ్యా అని ఎప్పుడైతే మొరపెట్టినాడో, తన జీవిత కాలంలో జయాన్ని చూడగలిగిన డబల్ సైన్యాన్ని మరి దేవుని శక్తి చేత మరి తను ఓడించగలిగినాడు. నిజంగా నా జీవితంలో జరిగిన మరి నిజం సంఘటన చెప్తున్నాను. నేను దాదాపు 6,75,000 రూపాయలు 2 నెలల్లో కట్టాలి. నరసింహ క్లియర్గా తెలుసు అది. గత సంవత్సరం కదా, అంతకుముందు సంవత్సరం. మీరు నమ్మండి, 1,00,000 రూపాయలు దేవుడు నా అకౌంట్లో మరి ఒక కంపెనీ ద్వారా ఉన్న పలంగా వేసినాడు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవునికే మహిమ కలుగును గాక. నేను ఏడుస్తున్నాడు, కన్నీరు పెట్టుకుని, అయ్యా నా దగ్గర ఏం లేదు ప్రభువా, దాదాపు 30 లక్షల లాస్. సెటిల్మెంట్కి వచ్చినప్పుడు 6,75,000 కట్టాలి ప్రభా. మీరు నమ్మండి, నా చేతిలో ఒక్క రూపాయి లేదు. ప్రార్థిస్తున్నాను. ఓ దేవుడు చూసి క్రియగా 1,00,000 రూపాయలని సూతే హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, పరి బ్రాండ్, ఇప్పటికి ఉంది ఆ కంపెనీకి చేస్తున్నాను నేను. వేరే వాడికి రావాల్సిన డబ్బులు, అంటే పాత ఏజెంట్కి రావాల్సిన డబ్బులు తను రిజైన్ చేస్తే, వాళ్ళకి మేమేమో కొత్త ఏజెంట్లకి మీకేమేమి ఇస్తామని ఉన్న పలంగా 1,00,000 రూపాయలు దేవుడు నా అకౌంట్లో వేసిన. నేను అన్నాను, ప్రభా నీకే మహిమ తండ్రి. ఇమ్మీడియట్ గా మళ్ళీ నరసింహ 1,00,000 రూపాయలు వేసిన. తర్వాత ఈ రీతిగా ఓన్లీ నా జీవితంలో మరి ఆత్మీయులే ముందుకు వచ్చినాడు. మొట్టమొదటిగా దేవుడు వచ్చినాడు. రెండోదిగా ఆత్మీయులు వచ్చిన నా బంధువులు, నా రక్త సంబంధులు ఎవ్వరు రాల. నాకు అనిపించింది కంటిలో మరి రక్తం గారే పరిస్థితి. ఎవరు సహాయం లేరయ్యా, నాకు సహాయం చేయని మొరపెట్టినప్పుడు దేవుడు కంపెనీతో మాట్లాడి 1,00,000 రూపాయలు ఫ్రీగా ఇప్పించినాడు. ఈ రోజుల్లో మరి నా ప్రార్థన కూడా ఆలకిస్తాడని దేవుడిని నేను ఎంతగానో ఆయన్ని స్తుతించినాను. ఎంతగానో ఇప్పటికీ నేను స్తుతిస్తూ ఆయన చేసిన మేలు మర్చిపోకుంటున్నాను. మన జీవిత కాలంలో మొరపెట్టే వారంగానే ఉండాలి నిత్యము. అది మరి ఆ యొక్క మరి ప్రార్థన ధూపము వెలుగుతూనే ఉండాలి. ఒక రోజుతో సంబంధించింది కాదు ఇది. మన జీవిత కాలం అంతా కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మన జీవిత కాలంలో ఎదిరించలేని సమస్యలు వచ్చినా, మన జీవిత కాలంలో జయించలేని సమస్యలు వచ్చినా, అపజయాల సమస్యలు వచ్చినా కూడా మన జీవిత కాలంలో ఆశ మనకు నేర్పిస్తుంది ఏంటంటే మొర్రపెట్టే వారిగా ఉండాలి. వీలైతే 3 గంటల నుంచి 6 గంటల లోపల మనం కానీ మొరపెట్టగలిగినట్లయితే మన జీవితంలో మిరాకల్స్ చూస్తాం. అంతే, మిరాకల్ చూస్తాం. నా జీవితంలో ఓబులేసాను నేను చూసినాను. నేను తక్కువగా చెప్పడం లేదు అన్న గురించి. నేను అక్కడ కొద్ది కాలమే చూసిన. నేను జయపాల్ అన్న వెనకింట్లో ఉన్నాడు. జయపాల్ అన్న ఇటు ఫ్రంట్ వాళ్ళది డోర్ ఉంటుంది, అన్న వాళ్ళది బ్యాక్ ఉన్నది. మోహన్ రావు నా ఫ్రెండ్ కాబట్టి నేను అక్కడికి కూర్చొని అతనితో మాట్లాడినప్పుడు అప్పుడు ఓబులేసాను నాకు అంత పరిచయం ఏం లేదు, అక్క కూడా అంత పరిచయం లేదు. చూస్తున్నాను ఈరోజు ఓబులేసానని ఎంతగానో దేవుడు దీవించిన. ఎంత పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుడు ఒకే దేవుడు. నువ్వు ప్రార్థిస్తే నీ పరిస్థితిని, నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడని మన జీవితంలో మర్చిపోకూడదు. ఎప్పుడైతే తన యొక్క సైన్యాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాడో, తన యొక్క ఎదుటి వ్యక్తి మరి సైన్యాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, డబుల్ గా ఉంటుంది, జయించలేని పరిస్థితిలో ఉంటున్నాడు. ఈ పరిస్థితిలో దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సహాయం చేయను ఆయన అని మోకరించి ప్రార్థించగలిగినప్పుడు తన జీవితంలో ఆశ్చర్యకరమైన సపోర్ట్ దేవుడి నుంచి రాగలిగింది. ఆ యొక్క సైన్యము పరిగెత్తుకుంటూ వెళుతుంటున్నప్పుడు చుట్టుపక్కల దేశాలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇతనికి భయపడి ఇతని యొక్క కాలములో ఎదురు తిరగలేని పరిస్థితి దాదాపు మరి ఉంటున్న సందర్భాలు చూస్తుంటున్నాం. కనుక మన జీవితాల్లో ప్రార్థించగలిగిన రోజులు కానీ మనం కంటిన్యూగా మన జీవితాల్లో ఉండగలిగితే
దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నెమ్మది కలుగు చేస్తాడు, మన కుటుంబాల్లో నెమ్మది కలుగు చేస్తాడు, మన కుటుంబాలకి ఆశ్రయంగా ఉంటాడు అంతే. అందులో నా యొక్క ఆ, మరి ఆ, అల్ప విశ్వాసకే దేవుడు ఇంత చేసినాడంటే మీ జీవితాలు నాకంటే శ్రేష్టమైన, నన్ను నేను తగ్గించుకోవడం లేదు, నిజమే మాట్లాడుతున్నాను. నాకంటే శ్రేష్ఠులు మీరు, నాకంటే ప్రార్థనా పరులు, నాకంటే బైబిల్ని బాగా ధ్యానించగలిగిన వాళ్ళు. అయితే ఆశా జీవితంలో మనం నేర్చుకుంటున్న మరి 5వ పాయింట్, దేవునికి మొరపెట్టగలిగిన వ్యక్తిగా తన జీవితం ఉంటున్నాడు. నువ్వు మొరపెట్టగలిగినట్లయితే నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటావు, గొప్ప విజయాలను కలిగి ఉంటావు. భగత్ సింగ్ గారు నిద్రించిన టైంలో తన కుమారుడిని ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూ చేస్తుంటే ఓంకార్ సింగ్ గారిని, అయ్యా నీ తండ్రి గురించి నువ్వేం చెప్పగలిగినావంటే, అయ్యా నా తండ్రి గురించి నేను ఒక మాట మాత్రం చెప్పగలను, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈయన ప్రార్థనా పరుడు, ప్రార్థనా యోధుడు అని చెప్పగలిగినట్టు మన జీవితాల్లో, మన కుటుంబంలో ఆ సందర్భము రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. మన బిడ్డలు ఆ రీతిగా మరి చెప్పాలని నేను బలంగా కోరుకుంటాను. మన సంఘాల్లో ఆ రీతిగా మరి సాక్ష్యం కలిగి ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇతను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఇతను ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తాడనేది మన యొక్క సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే పరుగు పరుగున దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రారా, ఖచ్చితంగా వస్తారు. చివరిగా మనం ఒక పాయింట్ మరి చూసుకొని మనము మరి ముగింపులోనికి వెళదాం. అదే దిన వృత్తాంతంలో 14వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే నేనే చదువుతాను. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. చాలు, 11వ వచనం వరకు చాలు. నిన్నే నమ్ముకొని ఉన్నాం, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరినాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఎన్నో నామాలు ఉన్నాయంట. ఒకడు దుర్మార్గుడు మా మీటింగ్కి వచ్చినాడు, మినిస్ట్రీ జరుగుతుంటే బీజేపీ లీడర్ వచ్చి, మేము ఇన్వైట్ చేయలేదు, మాకు తెలిసిన అతను ఇన్వైట్ చేస్తే అతను వచ్చినాడు. అతను వచ్చి ఏం చెప్పాలా, దేవుని గురించి గొప్ప మాటలు చెప్పాలా, లేదంటే పరిచర్య గురించి ఏదైనా 2 మాటలు చెప్పాలా. అతను వచ్చి ఏం చెప్పినాడంటే, మీరే నామైనా పెట్టుకోండి, పంగనామం పెట్టొద్దాం. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. దుర్మార్గుడు అన్ని పిలిచింది ఎందుకురా, దేవుని గొప్పతనాన్ని గురించి 2 మాటలు చెప్పాలి కదా అనుకున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, నీ నామమును బట్టి, ఆ నామం యేసు నామమే, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆ నామాన్ని ఉచ్చరించినట్లయితే దెయ్యాలు వెళ్తాయి, ఆ నామాన్ని ఉచ్చరించినట్లయితే దరిద్రం వెళుతుంది, ఆ నామాన్ని ఉచ్చరించినట్లయితే మరి ఆశీర్వాదానికి ఆటంకరమైన ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వెళ్ళిపోవడానికి దేవుడు సిద్ధంగా రెడీగా మరి ఉంటున్నాడు. అయితే మనం చేయవలసి, నిన్నే నమ్ముకొని ఉన్నాను, ఈ నమ్మకము తుది వరకు మనకు వెళ్ళిపోకూడదు. ఆశీర్వాదం వచ్చినప్పుడు ఎగిరెగిరి గంతులు లేకుండా, కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్నే నమ్ముకొని ఆయన నామాన్నే ముందు పెట్టుకొని మనం కానీ జీవించినట్లయితే మన జీవితం ఆశీర్వదకరంగా, మన జీవితము విజయవంతంగా, మన జీవితము అఖండ విజయాలతో దేవుడు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్న ఆశ జీవితంలో మనం చూసిన పాయింట్స్ ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన యొక్క మరి పితరుల ప్రభావం, తన తాత ముత్తాతల ప్రభావం తన పైన పడకుండా మరి ఏకపత్నిగా తన యొక్క జీవిత కాలంలో ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవునికి అనుకూలంగా నడిచినాడు. మూడవదిగా దేవునికి యథార్థంగా నడిచిన ఉన్నాడు. నాలుగవదిగా అన్ని దేవతల బలిపీఠములను తన పడగొట్టేవాడు ఉంటున్నాడు. ఐదవదిగా యెహోవాకు మొరపెట్టేవాడు ఉంటున్నాడు. ఆరవదిగా దేవుని నమ్ముకొని ఆయన నామాన్ని మాత్రమే మరి గణపరుస్తూ తన జీవితకాలంలో జీవించే వారికి ఉంటున్నాం. కనుక ఆశ ఫస్ట్ పార్ట్ లో ఆశారాజు జీవితంలో మనం చూసినట్లయితే 5-6 లక్షణాలని మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క లక్షణాలు మన జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలను కూడా గొప్పగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కన్క్లూజన్ లో మరి మీరు ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని ఒక 5 నిమిషాలు మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం, తర్వాత కన్క్లూజన్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆశాన్ని గురించి ఒక 5 నిమిషాలు మీ అమూల్యమైన మరి సజెషన్ కానీ ఫీడ్బ్యాక్ కానీ యాడ్ పాయింట్స్ కానీ ఏదైనా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. సో దయచేసి షేర్ చేసుకునండి. నరసింహ, జేకే రావన్న, అనిల్ కుమార్,
చిన్న కృష్ణ, జయకుమార్ అన్న, సుబ్బారావు అన్న, ఓబులేస్ అన్న, ప్రసాద్ అన్న, కోటయ్య అన్న, వసంతరావు అన్న, ప్లీజ్ మీ యొక్క మైక్లు ఆన్ చేయండి. పెంచలే సో బ్రదర్, మీ యొక్క ఆ? వినిపిస్తుంది. హలో, ఆ, పెంచలే బ్రదర్. వినిపిస్తుంది అన్న. ఓకే. అన్న చెప్పండి సో యాక్చువల్గా అన్న. ఇది ఈ మనస్సే, ఇది ఆస అనే అతను సెకండ్ హైయెస్ట్ రూల్ కింగ్ అనుకుంటాను, ఈ రెండు కింగ్. ఎందుకంటే మనస్సే అనే అతను 55 years రెయిన్ చేశాడు, పరిపాలించాడు. ఓకే ఓకే మనస్సే లాస్ట్ టైం కూడా మనము ఇక్కడ ఇది క్యారెక్టర్ బైబిల్ స్టడీ జరిగింది. మనస్సే అది 2 Kings 21:1 ఉంటుంది అనమాట. మనస్సే నిర్మించినప్పుడు 12 ఏళ్ళు వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. యూదరాజేనా? ఆ? యూదరాజేనా? అతను అదే మరి ఇజ్రాయెల్ రాజు అయినా యూదరాజు. నేను ఓన్లీ ఈ రోజు యూదరాజుని గురించి చెప్పాను. ఇతను ఏ రాజు అనేది చూడాలి. మేబీ ఇజ్రాయెల్ రాజు అయినా ఇతను యూదరాజుల్లో ఇతను మూడోవాడనా? ఓకే. నేను దాదాపు ఒక యోధరాజు PhD అంటే ఇది మీరు చెప్పింది మొత్తం రాజుల గురించి యూదరాజు రెండు యూదరాజుల గురించి మాత్రం చెప్పిన. ఓన్లీ యూద రాజుల్లో హైయెస్ట్ రేంజ్ ఓన్లీ చేసిన యూదరాజు. చెప్పు కదా. ఎస్ అన్న. ఓకే ఓకే. ఆల్మోస్ట్ చెక్ చేసినాను. నాదైతే మరి ఏదైనా ఇంకా కరెక్షన్ చేయొచ్చు ప్లీజ్. అన్న ఇంకెవరైనా మీరు మీ వాల్యుబుల్ సజెషన్స్ ఫీడ్బ్యాక్ మరి యాడ్ చేయగలిగితే మన ముగింపులోకి వెళ్ళిపోదాం. ఓన్లీ 5 minutes అన్న ప్లీజ్ అన్న. Thank you so much for your nice and practical sharing. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మూడు ముఖ్యమైన విషయాలు మనం గమనించాం. అన్న ఒకటి, వాళ్ళ పితరులు ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ విషయంలో వాళ్ళు కొంచెం సమాజానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ ఈయన ఒకే భార్యకి కట్టుబడి ఉండడం అనేది మనలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్. మనం కూడా దాన్ని ఇష్టపడతాం కాబట్టి చాలా మంచి విషయం మీరు డీల్ చేశారు. రెండవది ఇంటిగ్రిటీ అనే విషయంలో అతను చాలా అసలు దేవునితో చాలా ఓపెన్ గా మాయమర్మం లేకుండా పరిపాలించినట్లు మనం చూస్తూ ఉంటాం కొన్ని తీసేసే విషయంలో. మూడవది ఏం షేర్ చేసుకున్నారు మీరు? యథార్థంగా నడిచినవాడు, అనుకూలంగా నడిచిన తర్వాత ఎటువంటి పొరపచ్చ అంటే పక్షపాతం లేకుండా మంది ఒకే బంధం మన బంధం ముందు ప్రపంచంలో ఏ బంధం నిలవదు అసలు. ఈ బంధం పరలోక రాజ్యంలో కూడా మనకి దేవుడు అనుగ్రహించేటువంటి బంధం. సో ఈ మూడు విషయాలు చాలా చక్కగా మీరు చెప్పారు. మీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నన్ను బాగా టచ్ చేసినాయి. థ్యాంక్ యూ అన్న. మీ ముందు మేము ఎంత ముందు కాదు, ముందు లేదు వెనక లేదు. ముందు మొదలు కొట్టినట్టు దేవుడు మనందరితో మాట్లాడాడు. దేనికి స్తోత్రం. వస్తు నిమిత్తం లేకుండా వీ హ్యావ్ టు అప్లికబుల్, వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డైలీ రొటీన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ యాడ్ పాయింట్స్ అన్న. పెంచలే బ్రదర్. అన్న చెప్పండి అన్న. కింగ్ ఆఫ్ జోదానే ఈజ్ సన్ ఆఫ్ హిజ్కియా. కింగ్ ఈజ్ 14th కింగ్ ఆఫ్ జోదా. 14 నేను ఇప్పుడు మూడో వాడిని అని చెప్పినాను. ఆసా మూడోవాడు, కానీ అంటే హైయెస్ట్ రేంజ్ చేసిన అతను. అప్పుడు మీరు అంటే అదేం కాదు, జస్ట్ అది ప్రారంభంలో ఇతను యూదాలో హైయెస్ట్ రేంజ్ చేసిన అతను అని చెప్పినప్పుడు 41 సంవత్సరాలు. ఓకే ఓకే, ఐ కరెక్ట్ ఇట్ అన్న. ఇతను కూడా జస్ట్ కింగ్ ఆఫ్. ఎన్ని సంవత్సరాలు అతను? ఇతను ఎట్లా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 55. ఓ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎస్, ఐ వాంట్ దిస్. చూడొచ్చు అన్నమాట. అది చిన్న చదివాను కదా అట్లాగా. ఓకే ఓకే, అగ్రీ అన్న, అగ్రీ. ఇప్పుడు ఇవి అదే ఆశా జీవితం ద్వారా మీరు చెప్పిన విషయాల్లో
అన్నా ప్రాక్టికల్ గా మీరు పర్సనల్ లైఫ్ గురించి కొంచెం చెప్పారే, అవి చాలా ఉమ్, కొంచెం నాకు మంచిగా అనిపించింది. సహజంగా ఇవి అది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఎదురైనది అటువంటిది. అన్నా అన్నా మనకి ఇ- ఇప్పుడు హిందూ అక్కడ నాన్ క్రిస్టియన్ పర్సంటేజ్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ గురించి అన్నా పెద్ద ఎక్కువ పట్టించుకోరు. అక్కడ ఎస్ ఎస్ అన్న మైనారిటీస్ ఉన్న కొద్దిగా మంది చాలా కొద్దిగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నా అన్నా దృష్టిలో మాత్రం అది 360 డిగ్రీస్ కెమెరా ఉంటది అక్కడ. పక్కానా ఆ, అది పెద్దానికి కూడా మీరు క్రిస్టియన్స్ కదా, మీరు ఇట్లా చేయకూడదు ఎస్ కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి క్రిస్టియన్స్ అట్లా చేయకూడదు అన్న విషయం, చాలా విషయాలు తెలుసు వాళ్ళకి. చాలా విషయాలు తెలుసు కరెక్ట్ అన్న కరెక్ట్ సో అది అవునా చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఒకవేళ పొరపాటున మనం ఏదైనా పొరపాటు చేసి ఉంటే అక్కడ సిస్టమ్ దగ్గర. పొరపాటు చేసినట్టు ఇంకా అంటే నా సాక్ష్యం పోయి ఉండేది సో అది అవును, కరెక్ట్. అది మీ థాట్. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నా అవసరంలో ఉన్నప్పుడు హౌ గాడ్ మెట్ యువర్ నీడ్ అనేది చాలా అబ్బో ఇంపార్టెంట్ అది. అది నిజంగా నా జీవితం నేను అనుభవించినానన్నా ఉమ్, ఇప్పుడు ఈ దినాల్లో మేనేజ్మెంట్ అన్నది యాజ్ 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 మచ్ యాజ్ పాసిబుల్, వేర్ ఎవర్ పాసిబిలిటీ ఇస్ దే ఆర్ రెడీ టు కట్ ద అమౌంట్ విచ్ యూ సపోజ్ టు గెట్. అయితే అన్నా వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది ఇక్కడ న్యూ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మీకు అట్లా చేయటం అంటే, ఇప్పుడు మీరు అట్లా జరిగింది కాబట్టి యూ కుడ్ ఏబుల్ టు షేర్ విత్ అదర్స్. వాళ్ళకు కూడా ఎంకరేజ్, ఇప్పుడు అవును అందరికి పంచుకోవడానికి ఒక కారణం దొరికింది. అవునన్నా అది ఏంటంటే దేవుని యొక్క కార్యాల గురించి కొంచెం పేషెన్స్ ఎదురు చూస్తే గాడ్ ఎస్ విల్ డూ ఎస్ అన్న అమేజింగ్ థింగ్స్. అది ఎస్ అన్న అది మీరు మీ లైఫ్లో అది అది బాగా మంచిగా అనిపించింది. అది థ్యాంక్ యూ అన్న అట్లా కొంత ఎదురు చూసామంటే, వెయిట్ చేసామంటే మనకు చాలా మంది ఆహా. తెలుసు. ఇన్స్టెడ్ ఆఫ్ అవునవును ఆస్కింగ్ ఆల్ పీపుల్, జస్ట్ లెట్ అస్ వెయిట్ ఉమ్. ఫర్ ద లార్డ్స్ వర్క్. అవునన్నా అప్పుడు అవును ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా ఇంకొంతమందికి చాలా ఎంకరేజ్గా ఉంటుంది కదా. అట్లా బాగా ఎస్ మంచిగా ఎస్ అదే ఒకటి. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే ఎవరైనా ఒక్కరు మరి చేసి చెప్తే మనం క్లోజింగ్ వెళ్ళిపోదాం ఓబులేస్ అన్న ఓబులేస్ అన్న పెంచలే అన్న మీరు మరి చాలా ఏదైనా చక్కగా యాడ్ చేస్తే అనిపిస్తుంది అన్న మీరు పండితులు క్యారెక్టర్. అన్న జయకుమార్ అన్న మీరు ఇంకా మరి జేకే రావు అన్న అయ్యో అది కాదు, వాళ్ళందరూ పండితులే అంటే ప్రాక్టికల్ గా నేనే అప్లై చేస్తూ ఆ, నేటి దినాల పరిస్థితులకి అన్న ఆనాడు మరి ఆశా క్యారెక్టర్ నుంచి నేటి దినాల పరిస్థితులతో మరి వాటిని తీసుకుంటూ రావటం. ముఖ్యంగా నాకు అదే ఆశ తన ఇంటి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టడం అనేది నాకు బాగా ఆమె నచ్చింది. ఆమె అది నేను చెప్పలేకపోయినా మీరు యాడ్ చేసినారు వండర్ఫుల్ అన్న అదే అదే నేను దాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేకపోయినాను ఓకే ఆ, ఓ ఈ టైంలో అది చూస్తే యాక్చువల్గా అన్న వ్యాఖ్యాన బైబిల్లో ఉంది. ఓకే 15వ అధ్యాయము ఇదే మొదటి ఆహా వచనం 12, 13 తన ఆహా ఇంటి వారిలోని పాపం గురించి కూడా ఆశా చర్య తీసుకున్నాడు. ఆమెన్ దేవుని పట్ల వండర్ఫుల్ విధేయత మన సాక్ష్యం మొదలు కావాల్సింది ఇక్కడే. ఎస్ అన్న ప్రైమరీ స్కూల్ దానికి న్యాయాధిపతుల్లో గిద్యోని సంగతి చెప్తాడనమాట. ఓహో ఆ గిద్యోను అక్కడ తన తన తండ్రికి సంబంధించిన వాటిని దేవుడు చెప్తాడు, వాటిని తీసుకొచ్చి కట్ చేయమంటే కట్ చేసి పడేస్తాడు. అలాగే యెహోషువ 24వ అధ్యాయం 15 మీరెవరు సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను ఎస్ సేవించు. ఎస్ అన్న దీన్ని మన విఫలత కొట్టొచ్చినట్టు కనిపించేది ఇక్కడేనంట. ఓకే ఓకే అంటే ముఖ్యంగా ఇందాక నువ్వు ఎదుర్కొన్న ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఇటువంటి వాటి దగ్గరనే ఎలా నిలబడతారు అన్నది మన ఇంట్లో వాళ్ళే అబ్జర్వ్ చేస్తుంటారు ఖచ్చితంగా బయట కంటే కూడా. కాబట్టి మరి ఆశ వాటన్నిటిలో కూడా తన ఇంటి నుంచే స్టార్ట్ చేసి మరి తన రాజ్యంలో ఒక యూదారాజులో ఒక ప్రత్యేకమైన రాజుగా తన ఎస్ జీవితాన్ని చాలా చక్కగా మంచి క్యారెక్టర్ తీసుకున్న తమ్ముడు. చాలా థ్యాంక్ యూ అన్న అయితే పార్ట్ ఏనే ఇంత ఉంటే ఇంకా పార్ట్ బి
ఎన్ని రోజులు ఉంటుందో అనిపిస్తుంది. లేదు. ఎందుకంటే నాకు యోనా తీసుకున్న అనుభవం కాబట్టి 5 అది ఆ అధ్యాయాలు ఫాస్ట్ గా వెళ్ళిపోవడం జరిగింది, 4 అధ్యాయాలు. సో అదే అదే ఎందుకు అప్పుడు సజెషన్ ఇచ్చినాడు, కొంచెం తమ్ముడు చిన్నగా వెళ్ళిపో, ఏం తర్వాత తొందరపాటుగా ఏముందని. సరే నేను అందుకని పార్ట్ ఏ పార్ట్ బి తీసుకున్నా. ఓకే ఓకే దేవుని చెప్తాను. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఒక్కరు మరి మీ వాల్యుబుల్ థాట్స్ మరి యాడ్ చేయగలిగితే మనం క్లోజింగ్ లోకి వెళ్ళిపోదాం. నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. సో ఎవరైనా త్వరగా ఒక్కరు. ఎవరైనా ఒక్కరు ముందుకు వస్తే మనం క్లోజింగ్ లోకి వెళ్ళిపోదాం, లేదంటే మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. నిజంగా దేవుడు ఎల్పుడిని మీ మధ్యలో వాడుకున్నాడు. నాకు నిజంగా నేను తగ్గించుకోవడం కాదు, నాకు నిజంగానే జ్ఞానం లేదు, నిజంగానే బైబిల్ నాలెడ్జ్ లేదు. సో దేవుని పైన మరి ఆధారపడి మొరపెట్టుకొని వచ్చి మరి అనేక రీతిలుగా అనేక స్టడీస్ నేను చేసి మీ ముందుకు రావడం జరిగింది. ఈ సమయం ఇచ్చిన నరసింహకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. విన్న మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ నరసింహకి టైం నేను అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆశా క్యారెక్టర్ని చాలా అద్భుతంగా వివరించారు, మంచి ప్రాక్టికల్ అప్లికేషన్ తీసుకొచ్చారు అందులో నుంచి. అందరూ కూడా తర్వాత చివరిగా యాడ్ చేశారు. ప్రార్థన చేసుకుందాం. జయకుమార్ అన్న క్లోజ్ చేస్తారా ప్రార్థన చేసి? తమ్ముడు చేస్తానమ్మా. అన్న ప్రార్థన చేద్దాం అందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ. ప్రభువుకు మన హృదయాలని ఓపెన్ చేసి మొరపెట్టుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభు. ఈ రోజు నా ప్రభావ మేము సజీవులుగా ఉన్నామంటే అది మీ ఉచితమైన కృప మాత్రమే ప్రభు. మాకంటే శ్రేష్ఠులు నా ప్రభు, భాగ్యం లేక నా ప్రభు. కొంతమంది ఈ లోకాన్ని వదిలేరు, కొంతమంది నా ప్రభు వివిధ పనిపాటుల్లో నా ప్రభా నిమగ్నమై ఉన్నారు. పాదాల చెంత నా ప్రభా ఈ దినం మరొకసారి గడపడానికి మాకు మీ కృపను అనుగ్రహించావు నా తండ్రి. అవును ప్రభా నాయన, విభిన్నమైన పరిస్థితుల్లో ముందు వెనక నా ప్రభా ఇమ్మొరాలిటీని ప్రభా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రాజులు ఉన్నటువంటి దినాల్లో నీ బిడ్డను ప్రభా నాయన మీరు మౌల్డ్ చేసి ఛాలెంజ్ చేసి నా ప్రభు మీకు అనుకూలంగా మలుచుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. తన చిత్తాన్ని కాకుండా నా ప్రభా మీ ఇష్టాన్ని నా ప్రభా జరిగించడానికి బిడ్డ ఇష్టపడ్డాడు. వాళ్ళ ఇంట్లో నుంచి తన దగ్గర నుంచే నా ప్రభా రిఫార్మేషన్ స్టార్ట్ అవుతున్నట్టు నా తండ్రి బిడ్డ పొరవ తీసుకున్నాడు. ఆ విషయం నా ప్రభా ఇజ్రాయేలీలో చాలా కాలం నా ప్రభా అది లెగసీ కొనసాగింది. దాన్ని బట్టి అయినా మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాలు ప్రభా మేము వింటున్నప్పుడు ఈ యుగాంతం ఉన్నటువంటి మాకు ఈ దృష్టాంతాలుగా ప్రభా మీరు రాశారు. కాబట్టి నా తండ్రి మా జీవితంలో నా ప్రభు మేము మొరాలిటీకి నా ప్రభా ఎప్పుడు కూడా నా ప్రభు పెద్దపీట వేయగలిగినట్లు, సమాజంలోనూ ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి ఒకరిగా ఉన్నప్పుడు కానీ నా తండ్రి మేము నా ప్రభా నీతి కోసం ప్రభా ఆకలి దప్పులు తెగునేటట్లు మీరు చూపించి నడిపించండి. రోషాది ప్రభనైనా ఆ మంటన ప్రభు మాకు అలాగే ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభు యథార్థత లేనటువంటి దినాల్లో నా ప్రభు మేము ఉన్నాం. ఎక్కడ పెట్టినా నా ప్రభునైనా యథార్థత కనిపించట్లేదు. మనుషులు నా ప్రభా లోపల ఒకటి పై ఒకటి ఉన్నటువంటి దినాలు యథార్థత గురించి నా ప్రభా ఆశ నా ప్రభా రైట్ చేసిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. రీతిగా నా ప్రభా మేము మీ దృష్టికి నా ప్రభా యథార్థంగా నా ప్రభా ఉన్నట్లు మీరు చూపించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఉన్నదన్నట్లు నా ప్రభావ మేము జీవించగలిగినట్లు, ఉన్నదన్నట్టు నా ప్రభావ మాట్లాడగలిగినట్లు మీరు మాకు సహాయం చేయమని వేడుకు. మరి ముఖ్యంగా నా ప్రభావ ఎక్కడెక్కడ వారమో, ఏ ప్రాంతం వారమో నా తండ్రి, ఏ తల్లి మమ్మల్ని కనిందో, ఏ గడ్డ నుంచి నా ప్రభావ మేము పుట్టామో, అయితే క్రీస్తు రక్తంలోనైనా మమ్మల్ని ఒకటి చేశాం. కష్టాల్లోనైనా నష్టాల్లో ఆయన ప్రార్థన సహకారులుగా నా ప్రభావ ఆదరించుకోవడానికి సహాయం చేసిన బంధాన్ని ప్రభావ మేము ఇలాగే కొనసాగించమని వేడుకుంటున్నాం. ప్రభావ సహాయం చేయాలి. మా నాయన మా తండ్రి సమయంలో ఈ తాగు తీసుకున్నటువంటి బిడ్డను ప్రభావ ఆయన మీరు మరుగుపరిచి వాడుకున్నారు. మరి ఎక్కువగా తన సంఘంలోను ఇదిగో నాయన తనని మీరు ఎక్కడ వాడుకోవాలని ఇష్టపడుతున్నారు ఆ ప్రాంతాలను ప్రభావ మీరు వాడుకొని బిడ్డ ద్వారా మీరు మహిమ పొందిన తన ప్రతి అవసరాన్ని యేసుప్రభునామములో నా ప్రభావం మీకు తీర్చండి. తన కుటుంబాన్ని ప్రభావం మీకు అప్పగించుకున్నాం. దీవించండి, ఆశీర్వదించిన ప్రభు చూపించండి. అదేవిధంగా పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి 14 స్తోత్రాలు నా ప్రభు. ఆత్మీయ మేలు నా తండ్రి ఫలించినట్లు ప్రభావ మీరు ప్రభు చూపించండి.
తండ్రి రాలేకపోయినటువంటి సహోదరుల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక తరుణంలో ప్రభు వాళ్ళని ఆకర్షించుకొని వేడుకుంటున్నాం. సహాయం చేయమంటుకు మమ్మల్ని అందరినీ మీ చేతులుగా సమర్పించుకుంటున్నాం. ప్రాక్టికల్ జీవితం ప్రభుత్వం జీవించాలని, సాధారణమైనటువంటి జీవితం, సింపుల్ లైఫ్ నా ప్రభుత్వం కలిగి ఉండాలని మీరు ఎప్పుడు కోరుకుంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ హృదయాల ప్రభావం మీ దగ్గర కుమ్మరించుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసయ్య నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం ప్రేయర్ టైం కలిగి ఉంటాం. దయచేసి ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉంటే షేర్ చేసుకోండి. ఎవరు ప్రార్థన చేస్తారు ఈరోజు? బ్రదర్ చిన్నకృష్ణ అందుబాటులో ఉన్నారా? నరసింహ, ఓకే ఓకే కొద్దిగా ప్రార్థన ప్రసాదాలు నోట్ చేసుకొని ప్రే ఓకే. ఓకే.